శివాలయానికి ముందు ఇల్లు కట్టద్దు, విష్ణు ఆలయానికి వెనక ఇల్లు కట్టద్దు. ఎందుకు అన్న శివాలయానికి ముందు ఇల్లు కడితే ఏమవుతుంది? శివాలయానికి ఎవరు వస్తారు? ఎక్కువ సన్యాసులు, యోగులు, బ్రహ్మచారులు, వైరాగ్యం ఉన్నవాడు వస్తారు. ఈ ఇంటి ముందు ఎవడైనా ఇల్లు కట్టాడు అనుకోండి, అక్కడ బట్టలు ఆరేసి దండి ఓడి పెట్టి ఆడాళ్ళ బట్టలు, మొగాళ్ళ బట్టలు అన్ని రకరకాల బట్టలు రకరకాల యాంగిల్స్లో ఆరేస్తారు. అవన్నీ చూడగానే వీడు అనవసరంగా సంసారంలోకి దిగుతాడు. అందుకని శివాలయానికి ముందు ఎవడు ఇల్లు కట్టదు, ఖాళీగా వదిలేయండి. రుద్రుడు చూపు అంటారు. ఇక చూపు ఊపు కాదు అక్కడ, ఇది విషయం. ఇది విష్ణువాలయానికి వెనకాల ఇల్లు కట్టద్దని ఎందుకు చెప్పారో తెలుసా? విష్ణువాలయంలో ప్రసాదాలు ఎక్కువ పెడతారు. పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి పూర్వం ఆకుల్లో పెట్టేవారు. చిన్న ఆకులన్నీ వెనకాల బారేస్తారు. అన్ని ఎంగిలాకులన్నీ ఈనింటి మీద ఉంటాయి. అందుకని కట్టద్దాను. ఊరికే చెప్పరు సామెత లెక్క. ఇంక మళ్ళీ ఆయన ఆ పాకకి ఆయన తాటాకి వేయించుకోక ఈ విస్తరాకులు ఉంటాయి అక్కడ. శుభ్రంగా రోజు 100 మంది తిని అక్కడ బారేస్తుంటారు. శివుడి గుళ్ళో అన్ని ప్రసాదాలు ఉండవు. ఈ మధ్యన మొదలెట్టేశారు బాగా. కానీ శివుడి గుళ్ళో ఏముండదు, కొబ్బరిమ్మ కోడి పెడతారు అంతే. బాగా అన్నప్రసాదాలు, మామూలు ప్రసాదాలు కాదు, ఇంకా శుభ్రంగా పులిహోర, స్వీటు మొదలుపెట్టి. ఇదంతా ఓవర్ యాక్షన్ అంటే అది. గుళ్ళోకి ఎవడన్నా ఏ కోరిక లేకుండా రాకుండా ప్రసాదాల కోసం